ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో రైతులు వాళ్ళ భూములను, పచ్చని పంట పొలాలను కాపాడుకోవడం కోసం చేసినటువంటి పోరాటాలన్నీ బూడిదలో పోసిన పన్నీర్లాగా మారిపోయాయి. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, కరేడు భూములు, ఆ భూముల కోసం ప్రభుత్వం లాక్కోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు, వాటిని తిప్పికొడుతూ, వాటిని అడ్డుకుంటూ ఆ ప్రాంతపు రైతులు వాళ్ళకి మద్దతునిస్తూ చేసినటువంటి పోరాటాలు, రోడ్లెక్కి నినాదాలు చేసిన గొంతులు అన్నీ ఇప్పుడు మూగవే పరిస్థితికి వచ్చాయి. వాళ్ళ పోరాటాలన్నీ బూడిదలో పోసిన పన్నీర్లాగా మారిపోయే సమయం ఆసన్నమైంది. ఎందుకంటే కరేడు భూములు దాదాపు 8,200 ఎకరాల కరేడు భూములను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల రంగాలు సిద్ధం చేసింది. దాదాపు ఒక 2-3 నెలల క్రితం ఇది తెరపైకి వచ్చింది. భారీ ఎత్తున దీని మీద ఆంధ్రప్రదేశ్ మొత్తం అట్టుడిగిపోయింది. పచ్చని పంట పొలాలను లాక్కోవడం ఏంటన్న విమర్శలు కూటమి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున కుప్పించాయి. కానీ వాటినన్నిటినీ పక్కకు పెట్టి, వాటినన్నిటినీ పక్కకు నెట్టేసి కరేడు భూములను లాక్కోవడానికి మొత్తం రంగం సిద్ధం చేశారు. ఈ విషయాన్ని మంత్రి ఈరోజు ప్రారంభమైనటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి అనగాన్ సత్యప్రసాద్ స్పష్టంగా చెప్పారు. కరేడు భూముల్లో 8,200 ఎకరాలు భూములను ఇండోసోల్ కంపెనీకి ఇవ్వడానికి సేకరిస్తున్నాము, నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేది లేదు అని స్పష్టంగా ప్రకటించారు. అంటే రైతుల మీద, పచ్చని పంట పొలాల మీద కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకి ఏ మేరకు ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయి అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. వ్యవసాయ భూములను కాపాడుకోవడానికి ఏం మాత్రం వాళ్ళు ఇష్టపడడం లేదన్న విషయం కూడా స్పష్టమవుతుంది. వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ లక్ష్యం ఎప్పుడు పారిశ్రామికవేత్తలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడమే అన్న విషయం కూడా స్పష్టంగా ఈ నిర్ణయంతో తెలుస్తుంది. ఇదే విషయాన్ని ఈరోజు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో మండలిలో ఒక ఎమ్మెల్సీ క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్కి సమాధానంగా మంత్రి అనగాన్ సత్యప్రసాద్ స్పష్టంగా ఈ భూములు తీసుకుంటున్నట్టు స్పష్టంగా చేశారు. దీనికి ఇప్పటికే ఆ ప్రాంతపు రైతులు సుముఖత వ్యక్తం చేశారని, దాదాపు 500 ఎకరాలు ఇవ్వడానికి వాళ్ళు లిఖితపూర్వకంగా కూడా వాళ్ళు ప్రభుత్వానికి తెలియజేశారు, వాళ్ళ ఉద్దేశాన్ని తెలియజేశారనే విషయం ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అంటే కూటమి ప్రభుత్వం ఆ భూములను తీసుకోవడానికి ఎప్పటి నుంచో ఒక అంతర్గతంగా ప్లాన్ చేసుకుంటూ, పకడ్బందీగా దాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారు. దానికోసం దాదాపు 5-6 బృందాలతో కూడినటువంటి టీంలను, రెవెన్యూ అధికారుల టీంలను అక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళ పని అదే, రైతులను ఏదో ఒక విధంగా ఒప్పించి ఆ భూములను తీసుకెళ్ళి ఇండోసోల్ కంపెనీకి కట్టబెట్టడం లక్ష్యంగా వాళ్ళు ఆ అధికారులకి నిర్దేశం చేశారన్న విమర్శలు అప్పుడు వినిపించాయి. ఇంకా మిగిలింది అమరావతి భూములు. అంటే ఇది వరకు తీసుకున్నటువంటి భూములు కాకుండా రెండో దఫా భూములు తీసుకోవాలన్న నిర్ణయం అమలే తరువాయన్న చర్చ కూడా జరుగుతుంది. ఇది వరకే అమరావతి ప్రాంతపు రైతులు, దాదాపు 9 గ్రామాల ప్రజలు రెండో దఫా భూములు ఇవ్వడానికి నిరాకరించారు. ఎందుకంటే తొలి దఫా తీసుకున్నటువంటి 40 వేల ఎకరాల్లో ఇప్పటివరకు రైతులకు సంబంధించిన స్థలాలు, ఇళ్ల స్థలాలు కానీ, కమర్షియల్ ఫ్లాట్స్ కానీ ఎక్కడున్నాయని తెలియని పరిస్థితి నెలకొంది. ఇంతవరకు దానికి సంబంధించినటువంటి అభివృద్ధి కూడా జరగలేదు. ఈ నేపథ్యంలో వాళ్ళు భవిష్యత్తు కనుచూపు మేరలో కనబడకుండా ఉన్న నేపథ్యంలో వాళ్ళు
రెండో దఫా భూసేకరణకు వాళ్ళు నిరాకరించారు. ఎట్టి పరిస్థితులు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. అయితే ఇటీవల విజయవాడ మంగళగిరి కేంద్రంగా జరిగినటువంటి ఒక కాంక్లేవ్లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అమరావతిని ఎక్స్టెండ్ చేస్తాము, విస్తరింప చేస్తాము, దానికోసం అవసరమైనటువంటి భూములు తీసుకుంటాము, దానికి రైతులని ఒప్పిస్తాము అని స్పష్టంగా చెప్పారు. ఇటీవల నిన్న వైజాగ్లో ఆయన మాట్లాడుతూ ఒక బిజినెస్ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ అమరావతిలో అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయబోతున్నాము, నిర్మిస్తాము అని స్పష్టంగా చెప్పాడు. అంటే ఇప్పటి వరకు తీసుకున్నటువంటి 40,000 ఎకరాల్లో ఎక్కడ కూడా విమానాశ్రయం ప్రస్తావన, దానికి సంబంధించిన ల్యాండ్ అలొకేషన్ కానీ ఎక్కడ లేదు. కొత్తగా రెండో దఫా తీసుకునేటువంటి భూముల్లో మాత్రమే విమానాశ్రయం కట్టాలన్న ప్లాన్ సీఎం చంద్రబాబు చేశారు. అంటే రెండో దఫా భూములు తీసుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అన్న విషయాన్ని సీఎం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా స్పష్టంగా ఆ ప్రాంతపు రైతులకి చెప్పినట్టుగానే ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రైతులకి వాళ్ళ భూములు కాపాడుకోవడానికి, వ్యవసాయ భూములను రక్షించుకోవడానికి ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వం సీఎం చంద్రబాబు పారిశ్రామికవేత్తలకే అడుగులు మడుగులొత్తుతూ వాళ్ళకి దారాదత్తం చేయడానికే ఆయన మొగ్గు చూపుతున్నారు, రైతులను వ్యవసాయాన్ని పట్టించుకోవడం లేదు అన్న చర్చ, విమర్శలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.